బ్రేక్ త్రూ రావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ జీవితంలో ఒక గొప్ప స్థానానికి వెళ్ళాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ జీవితంలో ఒక గమ్యానికి చేరుకోవాలని ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థించిన ప్రకారంగానే నీకు అవుతుందని నువ్వు విశ్వసించు. నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు అద్భుతకరుడే, మన దేవుడు ఆశ్చర్యకరుడే, మన దేవుడు ఉన్నతమైన కార్యాలు చేసేవాడే. నువ్వు విశ్వాసం ఉంచడం నీ చేతనైతే దేవుడు నీ బ్రతుకులో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విశ్వాసంతో నేను మాట్లాడాలి. నీ బలమును చూసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు, నీ హోదాను చూసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు, నీ పరపతిని చూసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు, నీ ఇంటెలిజెన్స్ని చూసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు, నీ బ్యాక్గ్రౌండ్ చూసి మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. నువ్వు విశ్వాసంతో మాట్లాడు, ప్రభు నీ బ్రతుకులో కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బలహీన వర్గాలకు చెందిన వాడినండి, మేము కింద వాళ్ళమండి, మేము ఎన్నిక లేని వాళ్ళమండి, మాకు కూడా ప్రభు మేలు చేస్తాడంటే ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఆయన మానక మేలు చేస్తూ తృప్తిపరిచేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మాటలో ఎప్పుడు కూడా నేను పొందుకుంటాను, నేను విజయం పొందుకుంటాను, నేను సఫలత పొందుకుంటాను అన్న మాటే నీ నోటి వెంబడి రావాలి. విశ్వాసంతో కూడుకున్న ఆ మాటను బట్టి దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ పని చేసినా కానీ విశ్వాసంతో చేస్తూనే ముందుకు పోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.